ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే కట్ వన్ మోర్. వన్ మోర్. మీరు మళ్ళీ ఈ సిగరెట్ కానీ బీడీ కానీ కాల్చినప్పుడు కాలిస్తే జరిగిన నష్టం ఒకటి ఆలోచించుకోండి. ఇవాళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011526కి కాల్ చేయండి, లేదా 01122901 మిస్ కాల్ ఇవ్వండి. నాకెందుకో కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తోంది. లేదు, ఓకే, బాగుంది. సరే, ఓకే. నేను ఇంక వెళ్తాను. సార్ మిమ్మల్ని రేపొద్దున తొందరగా రమ్మన్నారు, ఏదో మాట్లాడాలంట. ఆ, సరే, ఏ విషయం అన్నది నాకు కాల్ చేయమను. బై బ్రో. ఫ్లాష్ బ్యాక్. ఈ రాత్రి 2 సంఘటనలకి నాంది పడబోతోంది. 1 నా మరణం, 2 నా మనవడి పుట్టుక. విధి ఎంత బలీయమైనదో ఈ రాత్రి నిర్ణయించబోతుంది. అది నా మనవడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వేరే వారి సహాయం కోసం ఎదురు చూసేలా చేస్తుందా, లేదా వాడిని మహారాజుగా చెయ్యబోతుందా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. నేను ఇంక బ్రతకన్రా. నాన్న, మీరు అలా అనకండి నాన్న, మీకేం అవ్వదు. మామయ్య గారు, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీరే మాకు పెద్ద దిక్కు. నీలాంటి కొడుకు కోడలు దొరకడం నా అదృష్టం. నేనిప్పుడు చనిపోయినా మళ్ళీ మీ కడుపునే పుడతాను. ఇది నా చిన్నప్పటి నేను. నాకు అప్పుడు 5 ఏళ్లుంటాయి. అప్పటికీ ఇంకా మాటలు రాలేదని మా అమ్మా నాన్న చాలా బాధపడుతూ ఉండేవారు. సడన్గా ఒకరోజు, మనవడా మనవడా నేను నీకు కనపడను, నేను నీ తాతని, అంటే ఆత్మనిలే. నువ్వేం భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఇంకా మాటలు రాలేదా? నా గొంతు ఇవ్వనా మరి నీకు? ఎప్పుడు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడు, వాళ్ళు చాలా సంతోషపడతారు. అమ్మా నాన్న, అంత చిన్న వయసులో మీ కొడుకు అలా పిలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆ తల్లిదండ్రులు కూడా అలానే ఫీల్ అయ్యారు. సారీ, నా తల్లిదండ్రులు కూడా అలానే ఫీల్ అయ్యారు. అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. నాకు తెలియని ఆ చిన్నతనంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు, మా తాత గొంతేస్తాను అనగానే సరే అనడం. అదే నా పాలిటి శాపంగా మారింది. ఇంకా ఆ గొంతు వల్ల నేను ఎన్ని బాధలు పడ్డానంటే. నీ బాధలు చెప్పుకోవడం అయిపోతే భోంచేద్దిగనరా. వస్తున్నా అమ్మా, మళ్ళీ వచ్చి చెబుతాను. చాలా కష్టాలున్నాయి.